నమస్తే అండి, నేను మీ అడ్వకేట్ శశికాంత్. వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ట్రెండింగ్ టాపిక్ డ్రగ్స్ గురించి. మనం మొన్న చూస్తే షణ్ముఖ్, నిన్న చూస్తే రాడిసన్ హోటల్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్. ఓకే, ఈ సెలబ్రిటీస్ కూడా అందరికీ తెలిసిన సెలబ్రిటీస్. టాప్ టాలీవుడ్ హీరో ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, టాప్ డైరెక్టర్ పేరు ఒకటి బయటకు వస్తుంది, మోడల్స్ పేర్లు కొన్ని బయటకు వచ్చాయి. ఈ రాడిసన్ హోటల్లో ఇది తరచుగా జరుగుతుందని మనం భావించవచ్చు. గత 2 ఏళ్ళుగా చూస్తే 2 ఏళ్ల ముందు ఒకసారి రాడిసన్ హోటల్లో రేడ్ అవటం జరిగింది, డ్రగ్స్ పట్టుకుంటాం జరిగింది. అప్పుడు కూడా కొంతమంది సెలబ్రిటీస్ అందులో బయటపడటం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 2 రోజుల క్రితం చూస్తే మళ్ళీ రాడిసన్ హోటల్లో రేడ్ అవటం జరిగింది. అందులో పెద్ద పెద్ద పేర్లు బయటకు వస్తాం జరిగింది. డ్రగ్స్కి ఎందుకు అలవాటు అవుతారు, అందులో నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, ఒకవేళ మీరు బయటపడకుండా కావాలని డ్రగ్స్ వేరే వాళ్ళకి కూడా అలవాటు చేస్తూ ఉంటే మీ మీద పడే శిక్షలు ఏంటి అన్నది మనం క్లుప్తంగా మాట్లాడుకుందాము. డ్రగ్స్ అన్నది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985లో ఈ యాక్ట్ వచ్చింది. NDPS అని దీన్ని షార్ట్ ఫామ్లో అంటారు. ఓకే, TS NAB అని కూడా అంటారు, అంటే తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బోర్డ్. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటివి ఎప్పుడైతే రేట్స్ అవి పట్టుకుంటుంటారో వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ పోలీస్కి రిపోర్ట్స్ ఇస్తాం జరుగుతుంది. మళ్ళీ పోలీసు వాళ్ళు దానికి తగ్గట్టుగా శిక్షలు ఖరారు చేసి వాళ్ళని జైల్లో వేస్తాం జరుగుతుంది. అయితే నార్కోటిక్ డ్రగ్స్లో మన షణ్ముఖ్ కేసు చూస్తే 16 గ్రామ్స్ దొరికింది. అందుకే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అట్లా ఎట్లా వదిలేస్తారు పోలీసు వాళ్ళు వదులుతాం కాదండి. ఎప్పుడైతే అది 16 గ్రామ్స్, ఒక్కొక్క డ్రగ్కి ఒక్కొక్క మత్తు లెవెల్ పెరుగుతూ ఉంటుంది. అయితే ఈయన గాంజా తీసుకుంటాడు కాబట్టి గాంజాకి లిమిట్ కన్జంప్షన్ లిమిట్లో వస్తుంది ఆ 16 గ్రామ్స్ అన్నది. జనరల్గా కన్జంప్షన్ లిమిట్, ఇంటర్మీడియట్ లెవెల్, మళ్ళీ కమర్షియల్ లెవెల్ కూడా డ్రగ్స్ ఉండటం జరుగుతుంది. ఇప్పుడు కమర్షియల్లో ఉంటే దానికి బెయిల్ రాదు. ఓకే, ఇది కన్జంప్షన్ క్వాంటిటీ, లిటిల్ క్వాంటిటీ కాబట్టి దీనికి బెయిల్ వచ్చింది కానీ అది కేసు ఏం క్యాన్సిల్ అవ్వలేదు, కేసు ఇంకా నడుస్తూనే ఉంది షణ్ముఖ్ పైన. ఓకే, విచారణ జరుగుతుంది, విచారణలో తేల్చే దాన్ని బట్టి ఈయనకి శిక్ష ఖరారు అవుతుంది. సో చాలామంది ఏంటంటే డ్రగ్స్ తీసుకున్నారు, షణ్ముఖ్ బయటకు వచ్చాడు, పర్వాలేదు అయితే 16 గ్రామ్స్ అనుకుంటే అది చాలా తప్పు. మీరు 1 గ్రామ్ తీసుకున్నా కూడా మీ మీద కేసు బుక్ అవుతుంది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985 వాజ్ టేకెన్ వెరీ సీరియస్లీ ఇన్ 1961 అండ్ 1971లో ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్లో దీని మీద సింగిల్ కన్వెన్షన్స్ జరిగి దగ్గర 150 కంట్రీస్ నుంచి 170 కంట్రీస్ వరకు అందులో పార్టిసిపేట్ చేసి నార్కోటిక్ డ్రగ్స్ గురించి పాలసీస్ తయారు చేసి కంట్రీస్లో విడుదల చేస్తూ జరిగింది. నార్కోటిక్ డ్రగ్స్ మీద దగ్గర 10 ఏళ్ల నుంచి 30 ఏళ్ళు జైలు శిక్ష పడేది కూడా ఉంటుంది. అయితే ఇది 30 ఏళ్ల జైలు శిక్ష ఇంతకుముందు మరణశిక్షలాగా ఉండేది, మొన్న ఈ మధ్య దాన్ని 30 ఏళ్ల జైలు శిక్ష కన్వర్ట్ చేశారు. ఓకే, ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటారంటే ఈ నార్కోటిక్ డ్రగ్స్ది అండ్ సైకోట్రాపిక్, నార్కో అంటే మైండ్ మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది, సైకోట్రాపిక్ అంటే అది నర్వస్ సిస్టమ్ మీద పడి సైకలాజికల్గా చాలా గట్టిగా ఎఫెక్ట్ అవుతుంది. ఇది చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కాలేజ్ పిల్లల వరకు వలేసి ఎవరైతే ఈ డ్రగ్స్ బిజినెస్లో ఉన్నారో వలేసి వాళ్ళని పట్టుకొని చాక్లెట్స్ రూపంలో, సిగరెట్స్ రూపంలో అమ్ముతం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పిల్లలు దానికి అడిక్ట్ అవుతారో మళ్ళీ అది తినాలనిపించి మళ్ళీ అదే చాక్లెట్స్ కొనుక్కుంటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, ఎవరైతే ఈ స్మగ్లర్స్ ఉంటారో, ఎవరైతే ఈ డ్రగ్ పెడ్లర్స్ ఉంటారో వీళ్ళు ఏం చేస్తారంటే సెన్సిటివ్ ప్లేసెస్కి వెళ్ళి, ఒకవేళ ఇంటర్నేషనల్ స్కూల్స్ లేకపోతే హై పబ్లిక్ స్కూల్స్, ఇట్లాంటి స్కూల్స్ దగ్గరికి వెళ్ళి బస్ స్టాప్స్ దగ్గర అక్కడ ఫస్ట్ ఫ్రీగా ఇస్తామో లేకపోతే తక్కువకి ఇస్తామో అలవాటు చేసి పిల్లలకి తర్వాత మళ్ళీ ఎక్స్పెన్సివ్గా అమ్ముతారు. ఒకసారి దీనికి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా డబ్బులు తెచ్చి కొనుక్కుంటూ జరుగుతూ ఉంటుంది. ఇది హెవీగా మన భారతదేశంలో, ఇప్పుడు మన భారతదేశం 100% డ్రగ్స్ అనే ఒక ఉచ్చులో చిక్కుకుపోయింది అని చెప్తాంలో 1% కూడా సందేహం లేదు. మనకి ఈస్ట్ ఇండియాలో, అంటే ఇండియాకి ఈస్ట్ సైడ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి గాంజా సరఫరా మనం ఎంత వద్దనుకున్నా కూడా వాళ్ళు క్రాస్ బార్డర్స్ నుంచి చేస్తూ ఉన్నారు. అట్లనే వెస్ట్ సైడ్, ఓకే, మనకి వెస్ట్ సైడ్ నుంచి కూడా మళ్ళీ నేపాల్, థైలాండ్, బ్యాంకాక్ ఇటు సైడ్ నుంచి కూడా మనకి ఓపియం వస్తాం జరుగుతుంది. ఓకే, ఓపియము, గాంజా ఇటు చూస్తే బ్యాంకాక్, నేపాల్ నుంచి, అటు చూస్తే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి విపరీతంగా మన క్రాస్ బార్డర్స్లో ఫ్లో అయ్యి వచ్చేస్తంతో భారతదేశంలోకి డ్రగ్స్ అనేది చాలా ఈజీగా ప్రవేశం అవుతుంది. ఒకసారి మీకు చూసుకుంటే ఏదైతే పంజాబ్ పాకిస్తాన్ బార్డర్ కాబట్టి పంజాబ్లో డ్రగ్స్ విపరీతంగా ఉంటుంది చూస్తూ మనం పంజాబ్ తరచుగా మనం ఏదో ఒక న్యూస్ చూస్తూ ఉంటాం డ్రగ్స్ గురించి.
సో అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనము నేపాల్ అండ్ బ్యాంకాక్కి, మన ఇండియా దగ్గర నుంచి బ్యాంకాక్కి చాలామంది బ్యాచిలర్స్ కానివ్వండి లేకపోతే వీళ్ళు కానీ వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అది కన్జంప్షన్ చేసుకుంటే దానికి అలవాటయ్యి మళ్ళీ ఇక్కడికి ఇండియాకి వచ్చిన తర్వాత నార్మల్గా దొరుకుతుంది కాబట్టి అది కొనుక్కొని మళ్ళీ అది వాడటం జరుగుతుంది. సో ఇది మనం అరికట్టకపోతే ఇంకొన్ని ఏళ్ల తర్వాత మనకి ఇప్పుడు ఎట్లా అయితే వైన్ షాప్స్లో మందు దొరుకుతుందో, పాన్ డబ్బాల్లో సిగరెట్లు దొరుకుతుందో అంత విస్తృతంగా ఇది పాకిపోతుంది. కాబట్టి దీన్ని గవర్నమెంట్స్ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా చెప్తాం జరిగింది. ఐ హోప్ ఆయన చెప్పినట్టుగా ఈ సీరియస్గా అరిగడతారని అనుకుంటాను. ఎందుకంటే ఇది అరిగట్టకపోతే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హెల్త్ ఇష్యూస్లో పడే అవకాశం ఉంటుంది. ఏవైతే కొన్ని డ్రగ్స్ ఉంటాయి, కోడిన్, హైడ్రోకోనిన్, ట్రెమెడాల్, మార్ఫిన్, హైడ్రోమార్ఫిన్, కెఫెన్, గాంజా ఇట్లాంటివన్నీ కూడా ఏంటి అంటే తరచూ వాడి తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళి ఆపేసినా కూడా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు షుగర్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ పెరిగిపోయి కార్డియాక్ అటాక్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది. సో దయచేసి ఈ డ్రగ్స్ బారిన ఎవరు పడవద్దు. ఎవరైనా అమ్ముతున్నట్టు మీకు తెలిస్తే వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇవాళ రేపు పోలీసులు చాలా సీరియస్గా తీసుకుంటారు. అది ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు పట్టుకుంటారు. లేకపోతే మాలాంటి అడ్వకేట్స్కి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఒకవేళ మీరు కర్మగాలి ఎవరో అమ్ముతుంటే మీ పేరు చెప్పి మీరు ఇరుక్కున్నా మీరు తప్పకుండా మా దగ్గరికి రావచ్చు. మీ తప్పు లేకపోతే 100% మిమ్మల్ని బయటకు లావుతాం. మీ తప్పు ఉంటే మాత్రం 100% మీరు శిక్షకి అర్హులు అవుతారు. ఓకే, సో ఈ డ్రగ్స్ కేసెస్లో తరచుగా మనం చూసేది 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో కుర్రవాళ్ళని మనం చాలా చూస్తున్నాము. దిస్ ఇస్ వెరీ బ్యాడ్ ఇండికేషన్ ఫర్ ద సొసైటీ. ఓకే, సో చాలామంది అమాయకులు ఫ్రెండ్స్తో పాటు తిరుగుతూ కూడా ఇందులో ఇరుక్కుంటారు. ఓకే, అలాంటి వాళ్ళు ఎవరైతే ఏమి తప్పు చేయకుండా ఇరుక్కున్నారో వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎవరైతే పేరెంట్స్ ఈ డ్రగ్స్ బాధలో పడిన పిల్లలు ఉంటారో వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. సో దట్ మనం వీళ్ళకి ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయో కనిపెట్టి వాళ్ళ మీద కూడా మనం యాక్షన్ తీసుకుంటాం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.